హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఉద్యోగులకు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు డిఏ బకాయిల స్థాయి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిస్తే మార్చి 31 నాటికి సప్లిమెంటరీ బిల్లులను పరిష్కరించాలి. కానీ 2023 మరియు 24 ఆర్థిక సంవత్సరం ముగిసినా కూడా ఉద్యోగుల, ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులకైతే మోక్షం లభించలేదనేది చెప్పాలండి. ఎందుకంటే ఈ నెల 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అంటే 2024 నుంచి 25 అనే ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఏ ఆర్థిక సంవత్సరంలో తయారు చేసిన బిల్లులు ఆ ఆర్థిక సంవత్సరంలోనే క్లియర్ కావాలి. మార్చి 31తో ముగిసిన ఏడాది బిల్లులు క్లియర్ కాకపోవడంతో వాటికి కాలదోషం అయితే పట్టింది అని అయితే అంటున్నారండి అధికారులు. సో వాటిని అధికారులు మళ్ళీ తయారు చేయాలి. ఈ ప్రక్రియ 2 రోజులుగా సాగుతూనే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం బిల్లులు సకాలంలో క్లియర్ కాకపోవడంతో 2023 మార్చి 31తో ల్యాప్స్ అయిపోయాయి. అప్పట్లో అవి కూడా. సో అప్పట్లో వాటిని రీషెడ్యూల్ చేశారు. అయినా కూడా 2023 మరియు 24లోనూ ఆ బిల్లులు మంజూరు కాలేదు ఇంతవరకు కూడాను. సో ఇప్పుడు 2024 మార్చి 31 కూడా పూర్తయింది. మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సిన పీఆర్సీ, డిఏ బకాయిల బిల్లులు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే జీపీఎఫ్, పార్ట్ ఫైనల్, పీఆర్సీ గ్రాడ్యుటీ, రివైజ్డ్ బకాయిలు, కమ్యూటేషన్, సరెండర్ లీవ్స్, ఇలా ఎస్ఎల్స్, మెడికల్ రియంబర్స్మెంట్స్ వంటి బిల్లులన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. సో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపుగా 30,000 వరకు పెండింగ్ బిల్లులు ఉన్నట్లుగా అయితే ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ఇందులో కొన్ని 2021 నుంచి పెండింగ్లో ఉండగా మరికొన్ని 2022 నుంచి పెండింగ్లో ఉన్నాయంటే వివరించారు. అప్పటి ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా బిల్లులను క్లియర్ చేయలేదనైతే వారు వాపోయారండి. ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏర్పడ్డా కూడా పరిస్థితి మారలేదనైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీషెడ్యూల్ చేసినా కూడా బిల్లులు మంజూరు కావడం లేదనైతే చెబుతున్నారు. బడ్జెట్ కేటాయింపులతో సంబంధం ఉండే పీఆర్సీ, డిఏ బిల్లులకు ప్రతిసారి కాలదోషం పడుతోంది. ఉద్యోగులకు 2018 సంవత్సర వేతన సవరణ సంఘం ఫిట్మెంట్ను 2021 నుంచి జూన్ నుంచి అయితే ప్రభుత్వం అమలు చేసింది. అంటే జూన్ నుంచి పెరిగిన వేతనాలను జూలైలో చెల్లించింది. కానీ ఏప్రిల్, మే జీతాలను 18 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. ఒక్కో ఉద్యోగి పీఆర్సీ వ్యయం సొమ్ము మొత్తం 75,000 వరకు అయితే రావాల్సి ఉందండి. సో అప్పటి ప్రభుత్వం 3-4 వాయిదాల్లో చెల్లించి నిలిపివేసింది. సో 18 నెలల వాయిదా ప్రకారం ఈ బకాయిలని 2022 డిసెంబర్ నాటికల్లా ముగిసిపోవాలి. కానీ ఇంతవరకు అయితే జమ కాలేదైతే ఉద్యోగులు వాపోతూ ఉన్నారు.